వీళ్ళు జై నాన్న పిన్ని జనార్దన్ కల్పన. జనార్దన్ గారు వ్యాపారంలో రిటైర్ అయి రెస్ట్ తీసుకుంటున్నారు. కల్పన గారు జైని కనకపోయినా జైని కన్న తల్లిలా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. సవతి తల్లిని చెప్తోందా? ఇక వీళ్ళు జై మేనత్త చంద్రిక, మేనమామ ప్రసాద్, మరదలు స్వప్న. వీరికంటూ వేరే ఇల్లు లేదు. జై ఇంట్లోనే ఉంటారు. అంటే అంతా కలిసి ఒకే చోట ఉమ్మడి కుటుంబంలా ఉంటున్నారన్నమాట. ఇది అందర్నీ పైకి పిలిచి తిడుతోందా, పొగుడుతోందా? వీళ్ళ అమ్మాయి స్వప్న మా అమ్మాయి నిత్యతో మిస్ హైదరాబాద్ కాంపిటీషన్లో పోటీపడి ఓడిపోయింది. చిన్నప్పట్నుంచి జైతో కలిసి పెరిగి కూడా జైని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకోలేదో నాకు తెలీదు. ఇంటా బయట తన కూతురి గెలిచిందని చెప్తుందా? మేబీ మేనరికం అని వద్దనుకున్నారేమో. ఎనీహౌ, రేపు వీళ్ల మధ్యకే మా నిత్య వెళ్తోంది. ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను. మంగా మంగా వెళ్ళు, మేడం గారు ఖాళీగా ఉన్నారు. భయంగా ఉంది బాబాయ్. అయ్యో, నీకిప్పుడు ఉండాల్సింది భయం కాదు, ధైర్యం. ధైర్యే సాహసి డబ్బు అన్నారు. మైండ్లోంచి మేడం గారిని తీసేయ్. మీ అమ్మను గుర్తు తెచ్చుకో. మీ అమ్మను డబ్బులు అడుగుతున్నట్టు అడుగు. కానీ బాబాయ్. ఇంకేం మాట్లాడుకో. ఇప్పుడు నువ్వు వెనకడుగేస్తే ఉట్టి చేతులతో హైదరాబాద్కి తిరిగి వెళ్ళాలి. అమ్మ వద్దు కదా, ఆవిడతో ఎక్కువే మాట్లాడుకో. 4 ముక్కలు. మామ్, నాకు 10 లక్షలు కావాలి, అంతే. అర్థమైందా? ఇక వెళ్ళు, పద. అదేంటి, నువ్వు నాతో రావా? నేను రాకూడదు, ఎందుకంటే పక్కనే ఉంటానన్నావు. ఇక్కడుంటాను. నా మాట విని వెళ్ళు, టైం అయిపోతుంది, వెళ్ళు. వెళ్ళమ్మా.